రోజు మనము డాగ్ కేక్ ఎలా చేయాలి. ఈ రోజు మా కొబ్బరిగాడి బర్త్డే. నిజమా అనేటట్టుంది తెలుసా. క్రేజీనెస్ లైక్ హా ఎగురుతా ఉండడం, దట్ ఈస్ ఆల్ లైక్ అన్బీటబుల్. తిట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు. నా చేతితో నేను స్వయంగా చేసి మా వాడికి తినిపిద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. వాడికి పండగే పండగ. ఒకసారి వాడిని చూపి వాడు ఎంత ఎక్సైట్మెంట్ తో చూస్తున్నాడు. కమ్ 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 జంప్, షేక్ హ్యాండ్. ఇప్పుడు అన్ని ఇస్తాడు. షేక్ హ్యాండ్ కూపర్. హ్యాపీ బర్త్డే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా అండి? ఈ రోజు మా కొబ్బరిగాడి బర్త్డే. నిజమా అనేటట్టుంది తెలుసా. వాడు పడుకున్నాడు, వాడిని నేను తర్వాత చూపిస్తా. సో కూపర్ ఎవరు అని అనుకుంటున్నారా? కూపర్ వచ్చేసి మా పప్పీ అండి. He turned 1. సో నాకు తెలుసు చాలా మంది ఇది చూడంగానే అబ్బా ఏంటి ఒక చిన్న కుక్క పిల్లకి కూడా వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా, అబ్బా ఇది ఇంత, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. సో బేసిక్ గా నేను కూడా ఒకప్పుడు అంతే అండి. వెన్ ఐ నాట్ పెట్ పేరెంట్, ఒకప్పుడు నేను కూడా ఇలానే ఆలోచించేదాన్ని. అంటే సడన్ గా ఎవరైనా ఇట్లా 1 year బర్త్డే సెలబ్రేషన్ అంటే వాళ్ళ కుక్క పిల్లకో లేకపోతే వాళ్ళ క్యాట్కో బర్త్డే సెలబ్రేషన్స్ చేయడము, లేకపోతే వాళ్ళని ప్యాంపర్ చేయడము, ఓ కూర్చు నాన్న ఇలా అంటున్నప్పుడు నాకు కూడా కాలేదు. అంటే లైక్ ఏంటి వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ ట్రస్ట్ మీ, నేను వెన్ ఐ బికమ్ అ పెట్ పేరెంట్ నాకు తెలిసిందండి ఆ బాండ్ ఎలా ఉంటుందో ఏంటో అని. రియల్గా ఎంత బాగుంటుంది అంటే మీకు ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు. అంటే మీరు ఎంత వర్క్ నుంచి ఇంటికి టయర్డ్గా వచ్చినా కూడా మన కోసం వాళ్ళు చూపించే లవ్, ఎఫెక్షన్, ఆ క్రేజీనెస్ లైక్ హా ఎగురుతా ఉండడం, దట్ ఈస్ ఆల్ లైక్ అన్బీటబుల్. తిట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు. అసలు అది మన జెన్యూన్ హ్యూమన్స్ లవ్తో అసలు మ్యాచే కాదండి. అంత ఎఫెక్షన్గా ఉంటుంది కుక్కలతో. ఐ మీన్ లైక్ ఆల్ ద యానిమల్స్, పెట్ యానిమల్స్ అని చెప్పొచ్చు. సో నాకు వీడు చాలా చాలా కనెక్ట్ అయిపోయాడు. ఇట్స్ బీన్ లైక్ 1 year అండ్ లైక్ ఐ మీన్ మా బుడ్డోడు ఇంతే ఉండే తెచ్చినప్పుడు. నౌ హీ హాస్ గ్రోన్ అప్. సో వాడి బర్త్డేకి సందర్భంగా ఏం చేయొచ్చు ఏంటా అని నేను గూగుల్లో మొత్తం వెతికానండి. సో జనరల్గా కేక్, బికాస్ నార్మలీ మనం బర్త్డేస్ అయితే కేక్స్ తయారు చేసుకుంటాం, సెలబ్రేషన్ చేస్తాం. వై నాట్ హిమ్, బికాస్ హీఈస్ ఆల్సో మై సన్. వాడు నాకు కిడ్డే కాబట్టి నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. సో వాడి కోసం కేక్ అనగానే చాలా ఆప్షన్స్ ఆన్లైన్లో కనిపించాయి. పెట్కి కూడా డాగ్ కేక్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్లో. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ నా చేతితో నేను స్వయంగా చేసి మా వాడికి తినిపిద్దామని నేను ఫిక్స్ అయిపోయాను. సో ఈ రోజు మనము డాగ్ కేక్ ఎలా చేయాలి అండ్ వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము ఇవన్నీ ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం కేక్ తయారు చేద్దామా? సో ప్రెసెంట్ అయితే నా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేశాను, మీకు ఒక్కొక్కటి చూపిస్తా. సో మీకు కూడా మంచిగా ఒక కుక్క కానీ లేకపోతే ఒక పిల్లి కానీ ఏమైనా పెట్టుంటే యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ అన్నప్పుడు ఇలాంటివి చేయండి, మస్తు మజా వస్తుంది అబ్బా. రండి చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక బనానా తీసుకున్నానండి. సో మనం బనానాని ఇలా మంచిగా మ్యాష్ చేయాలి. బికాజ్ అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి ఎందుకులే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడము. సో ఫస్ట్ ఒక చిన్న బుజ్జి కేక్ వచ్చింది అనుకో, అది కనుక వీడికి నచ్చింది అనుకో, బికాజ్ వీడికి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఏమి ఇలాంటి కేక్స్ అలాంటివి ఏం పెట్టలేదు. సో అందుకని ఫస్ట్ ఒక చిన్ని బేబీ కేక్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఆడికి నచ్చింది అనుకోండి హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ టైం చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ తీసుకోవాలి. సో ఎగ్ని ఇలా కొట్టి, ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్ తీసుకోండి. బికాజ్ ఏమో నాకు తెలీదు, నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అందులో వాళ్ళు చెప్పారు రిఫ్రిజిరేట్లో పెట్టాలి అని. రెఫ్రిజిరేటర్ అప్పుడప్పుడు ఫ్లోలో మన
భాష బిస్కెట్ అవుతుంది. సో దీన్ని ఇలా బాగా విస్క్ చేయాలి. మామూలుగా ఎవరి దగ్గరైనా ఇట్లా విస్క్ చేసే మెషిన్ ఉంటే అలా కూడా చేయొచ్చు, బట్ నా దగ్గర లేదు. ఐఎమ్ నాట్ గుడ్ విత్ సచ్ బేకింగ్. సో ఇలా హ్యాపీగా ఫోక్ తోటి జిగ్ 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 ఇలా విస్క్ చేయాలా. ఇది మనుషులు తినొచ్చో లేదో అనేది నాకు ఐడియా లేదు, సో నేను సజెస్ట్ చెయ్యా. బట్ ఒకవేళ ఓవరాల్ కేక్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ వావ్ మనం కూడా టేస్ట్ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తా. అప్పుడు మీరు టేస్ట్ చేయండి, అంటే మీకోసం కూడా మీరు చేసుకోండి. యా, సో ఇలా విస్క్ చేసిన తర్వాత మంచిగా ఇప్పుడు ఇందులో మనము కొంచెం హనీ వేయచ్చు. సో నేను గూగుల్లో చూశాను, చదివాను, హనీ ఈజ్ గుడ్, పర్వాలేదు, అంటే లిమిటెడ్గా వేస్తే పర్వాలేదు. సో నేను రిస్క్ తీసుకోను కాబట్టి కొంచెం ఏదో వాడికి అలా టేస్ట్ తెలియడం కోసం కొంచెం హనీ వేసా. సో హనీ వేసిన తర్వాత ఇంకొంచెం మంచిగా ఇట్లా విస్క్ చేసి ఇప్పుడు ఇందులో మనము ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇట్స్ పీనట్ బటర్. సో దీంట్లో మనము ఆల్రెడీ ఒక స్పూన్ ఉంది, ఓకే యా, సో ఇది కొంచెం పెద్ద స్పూన్. సో కొంచెం పీనట్ బటర్ వేయాలి. ఇది స్వీట్ లేని పీనట్ బటర్, స్వీట్ ఉండొద్దు అండ్ ఎస్పెషలీ సాల్ట్ కూడా ఉండొద్దు. సో ఒక మంచి ఫుల్ ఫ్లెష్డ్గా పీనట్ బటర్ తీసేసుకున్నాము. సో ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా ఇలా చేతులు వాడేద్దా. ఐఎమ్ సారీ, నేను పెద్ద షెఫ్ లాగా ఇలా నీట్గా ఉండాలి అలా నీట్గా ఉండాలని నేనేం చెప్పను. సో ఈ స్పూన్ తీసేసి దీన్ని పక్కన నీట్గా పెట్టి అండ్ దెన్ విల్ స్టార్ట్ విస్కింగ్ దిస్. సో ఇలా శుభ్రంగా ఇలా మంచిగా కలుపుకోవాలి దీన్ని, డోంట్ వేస్ట్ ఎనీథింగ్. ఇట్లా మంచి టెక్స్చర్, స్మెల్ అయితే ఎగ్ స్మెల్ అయితే ఏం రావట్లేదు, ఎక్కువ పీనట్ బటర్ స్మెల్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్. సో జస్ట్ ఓట్స్ పౌడర్ని ఇలా తీసుకుంటూ కొంచెం ఇలా కలుపుతూ, అండ్ దీంట్లో వాటర్ కూడా వేసుకోవాలి, నేను వేస్తాను ఆగండి. యా, ఫస్ట్ అయితే ఇది మొత్తం ఇలా వేసేసుకొని ఏమి మిగలకుండా ఓట్ పౌడర్ని ఇట్లా గ్రైండ్ చేసుకొని ఇలా వేసేసుకొని, సో కొంచెం ఇందులో వాటర్ కూడా వేసుకోవాలి. నాకు క్వాంటిటీస్ ఇంత అంత 2 కప్పుల నీరు అలాంటి కొలతలు చెప్పడం రాదు. సో మీకు అనిపించినప్పుడు, అంటే మీకు జనరల్గా ఎంత స్మూత్ కోసం ఎంత కావాలి, కేక్ బేకింగ్ కోసం ఎంత స్మూత్ ఉంటే చాలు అనేది ఇంకా మీరే మీ కొలతల్లో చూసుకోండి. నాకు తెలిసి ఇంకొంచెం వాటర్ పడుతుంది. సో నేను ఇట్లా బేకింగ్ వీడియోస్ చేయాలి అన్నప్పుడు ఐ థింక్ నేను అది విస్క్ చేసే మెషిన్ కొనేసుకుంటానండి. లేకపోతే ఎవరైనా స్పాన్సర్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు స్పాన్సర్ చేస్తా అంటే. బాగా లమ్స్ లేకుండా, అంటే గుండ్లు కట్టకుండా మంచి పేస్ట్ ఇలా తయారైపోతుంది. సో ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా కలిపి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫోక్తో చేసి నా చైన్ వస్తుంది, సో అందుకే నా దగ్గర ఈ విస్కర్ ఉంటే నేను తీసుకున్నాను. సో హ్యాపీగా ఇలా కలుపుకొని, ఎందుకంటే కేక్ కదా, సో కొంచెం స్మూత్ ఉండాలి బ్యాటర్ అనేది. సో ఎస్, చూడండి ఎంత బాగుందో, స్మూత్గా అట్లా. ఇప్పుడు ఇందులో కొంచెం ఏమంటారు, కొంచెం నాట్ మచ్, ఒక 1/4 అనుకోండి, నాకు అది చెప్పాను కదా క్వాంటిటీ. సో కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను, నాట్ సోడా, ఇట్స్ బేకింగ్ పౌడర్. సో కొంచెం ఎక్కువ వద్దులే, కొంచెం స్పాంజీనెస్ రావడానికి. మా కూపర్గాడు ఎంత లక్కీ అసలు, హ్యాండ్ మేడ్ వాడి కోసం. అయితే ఇందులో ఇంకొకటి బనానా బదులు ఈవెన్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. బట్ వీడికి నార్మల్గా నేను వీడి ఫుడ్ ఏదైతే వీడికి డైట్ చేస్తానో, లైక్ చికెన్లో ఎప్పుడు వాడికి క్యారెట్ వేసే పెడతాను. సో నాకు తెలిసి వాడికి క్యారెట్ తిని బోర్ కొట్టేసింది. సో ఇప్పుడు కేక్ కూడా నేను క్యారెట్తో చేశాను అనుకోండి,
ఇంకా వాడు నీ క్యారెట్ నువ్వే తినమ్మా, నాకు అవసరం లేదు, నీ కేక్ నువ్వే తిను అని నా మొహాన మీద కొడతాడేమో అని ఎందుకు వచ్చిన గోలా ఈ బనానా కేక్ తయారు చేద్దాం వాడి కోసం అని చెప్పి ఎస్ చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. సో నాకు తెలిసి మనుషులు అంటే లైక్ మనం కూడా తినొచ్చండి, బికాస్ ఇవన్నీ మనం తినే ఇంగ్రీడియంట్సే. సో నార్మల్గా ఒకవేళ ఇన్ కేస్ మనకు కూడా మనం మంచి పిల్లలకి ఇట్లా ప్యాన్ కేక్స్ చేస్తాం కదా బనానా తోటి, ఇంకా అలాంటిది అనమాట. సో హ్యాపీగా మీరు మీ పిల్లలకి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇది సింపుల్గా ఓట్స్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మంచిగా ఇలా తయారు చేసుకోవచ్చు. కొంచెం స్వీట్ మనం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి వీ కెన్ గో విత్ స్వీట్ అండ్. సో బ్యాటర్ మొత్తం సెట్ అయిపోయింది. ఇలాంటి అల్యూమినియం టైప్ ఆఫ్ బౌల్ తీసుకొని ఇలా నేను బటర్ పేపర్ పెట్టాను. చెప్పాను కదా మా వాడికి చిన్న కేక్ అని. సో ఇప్పుడు మనం బ్యాటర్ని ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెడదాం. సో ఆల్రెడీ దీన్ని కొంచెం నేను ప్రీ హీట్ చేశాను. ఇప్పుడు కొంచెం లోలో తీసుకుందాం, లైక్ 200 ఈజ్ ఫైన్. అండ్ ఒక 20 minutes చాలు, అంటే మళ్ళీ మధ్య మధ్యలో చెక్ చేద్దాం. సో ఫైనల్గా మన కూపర్ గాడి కేక్ రెడీ అయిపోయింది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను హడావిడిలో మర్చిపోయాను బేసిక్గా వీడియో తీద్దామని. బట్ నేను తీసేసా ఓవెన్ నుంచి అండ్ దీనిలో ఇలా ఏమంటారు దారంతో కట్ కూడా చేసేసాను. ఇప్పుడు దీని కింద ఇగో ఇలా పీనట్ బటర్ వేసా. ఇంకా ఇప్పుడు దీన్ని డెకరేట్ చేద్దామని, కొంచెం బాగుంటుంది కదా లుక్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే నా దగ్గర పీనట్ బటర్ ఉంది. సో పీనట్ బటర్ని కొంచెం వాడికి పండగే పండగ, Heidelberg people's camp for enjoying life, huh? వాడి బర్త్డే ఏమో కానీ యాహూ చాలా రోజుల తర్వాత బిడ్డకి నా పక్కనే కూర్చున్నాడు యాక్చువల్గా. సో ఇప్పుడు పీనట్స్ మీద వాడి ఫేవరెట్ బిస్కెట్స్తో ఇట్లా డెకరేట్ చేద్దాం. ఒకసారి వాడిని చూపి వాడు ఎంత ఎక్సైట్మెంట్తో చూస్తున్నాడో. యా దట్స్ కూపర్ బర్త్డే బాయ్. సో వాడి నీ బర్త్డేకే ఇదంతా తెలుసా? ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తుంది మా మమ్మీ, అంతేనా? హలో వెయిట్. అండ్ వాడి ఫస్ట్ బర్త్డే కాబట్టి బుజ్జివాన్. సో నాకైతే చాలా సింపుల్గా ఇలా చేయడమే వచ్చు. ఐఎమ్ నాట్ గుడ్ విత్ దిస్ బేకింగ్. సో ఫైనల్గా కుప్పర్ గాడి బర్త్డేకి రెడీ. అండ్ ఇప్పుడు మనం చకచకా రెడీ అయిపోయి అండ్ దెన్ వీడితో కేక్ కట్ చేపిద్దాం. కమియా కమ్ 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 జంప్ షేక్ హ్యాండ్. ఇప్పుడు అన్నీ ఇస్తాడు. షేక్ హ్యాండ్ కుప్పర్. సరే లెట్స్ గో సీ దిస్ ఇస్ అ బర్త్డే కేక్. హ్యాపీ బర్త్డే మధ్యలో రమ్మంటే రాలే కానీ ఇక్కడ కూర్చున్నాడు. హ్యాపీ బర్త్డే కూపర్. ఆగు నీ కేక్ ఇస్తా. అయ్యో అయ్యో అయ్యో. సో ఫైనల్ గా మా కూపర్ గాడి బర్త్డే కేక్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం కేక్ కట్ చేసేద్దాం. సో ఫస్ట్ అందరం కలిసి బర్త్డే సాంగ్ పాడేద్దామా? రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ కూపర్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్. యే వాసన చూసి టేస్ట్ చేసి కోరికి అబ్బబ్బబ్బా. సో బేసిక్గా మా కూపర్ గారికి అంత నచ్చలేదు ఈ కేక్. సో బేసిక్గా వాడికి ఆగా ఇది ఇరిటేషన్గా తీసేద్దాం. ఓకే కూల్ కూల్ బేబీ.
సో బేసిక్గా బనానా మా కూపర్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, సో అందుకే వాడికి నచ్చలేదేమో. బట్ ఎనీవేస్ వాడి ఫేవరెట్ బిస్కెట్ ఉంది కాబట్టి లెట్స్ సీ ఈ బిస్కెట్. వాడికి బిస్కెట్ అయితే ఇష్టము, విధాలుగా ట్రై చేస్తున్నాడు కొరకడానికి. సో వాడికి పీనట్ బాగా నచ్చింది. ఒక పీనట్ మొత్తం వాడు మంచిగా మొత్తం నాకేస్తున్నాడు. సో ఫైనల్గా మా కూపర్ గాడి బర్త్డే ఇలా చేసాము. సో కేక్ అయితే హోప్ఫుల్లీ ఇప్పుడు తినలే, ఏమో వాడికి మూడ్ లేదేమో. బట్ స్టిల్ నేను ఒకవేళ వాడు తింటే కనుక ఐ టేక్ అ వీడియో ఆర్ ఐ టేక్ అ పిక్చర్, లేదంటే ఇంకేం చేయలేం. సో ఈ రెసిపీ అయితే నేను యూట్యూబ్లో, అది ఫారినర్స్ చేస్తే నేను చూసానండి. సో బేసిక్గా మనది ఇది ఇండియన్ కుక్కర్ కదా కూపర్ గాడు, వాడికి నచ్చిందో లేదో నాకు తెలియదు. సో ఫైనల్గా దిస్ ఇస్ వాట్ ఆర్ కూపర్స్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. నా స్వయం హస్తాలతో కేక్ తయారు చేశారు అండ్ వాడు పాపం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాడు. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహానటి లావణ్య, సీ యూ ఆల్, బాయ్ బాయ్ చెప్పు, బాయ్.